హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం ఏప్రిల్ 2వ తారీఖున నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వాలి. బట్ కొంచెం న్యూ వెబ్సైట్ అని డిజైన్ చేసిన తర్వాత కొంచెం డిలే అవుతున్నాయి కదా నోటిఫికేషన్స్. సో ఈ లెక్క ప్రకారం ఒక 1 వీక్ లేట్ అయింది నోటిఫికేషన్ అంతే. మొత్తానికి 3712 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇది కొంచెం గుడ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు లాస్ట్ టైం. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కేవలం 1400 ఉద్యోగాలు సంథింగ్ అలాగే ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ వేకెన్సీస్కి డబల్, ఓకే చెప్పాలంటే డబల్కి పైగా అయినాయి. ఓకే 3712 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది. సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇవేంటంటే క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు. ఇక దీనికి సంబంధించి ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అనేవి ఒకసారి చూసుకుందాం. వీడియోని ఎట్లా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8/4/2024 అంటే నిన్న నైట్ నోటిఫికేషన్ వచ్చింది. నిన్న నైట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 7/5/2024 మే 7th వరకు అవకాశం ఉండడం అయితే జరిగింది. ఓకే, అలాగే పేమెంట్ వచ్చేసి 8వ తారీఖు వరకు చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మీరు ఏదైనా మిస్టేక్ కనుక చేసి ఉంటే అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అదేంటంటే మే 11 ఈ 2 తారీఖుల్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ అనేది జూన్ జూలైలో కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే దీనికి సంబంధించి నిన్న పర్టికులర్గా ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తామన్నది కూడా డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 1 నుంచి జూలై 12 వరకు దీనికి సంబంధించి CPT 1 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ ఎఫెక్ట్ వల్ల క్యాలెండర్ అనేది నిన్న ఎగ్జామ్ షెడ్యూల్ క్యాలెండర్ అనేది చేంజ్ చేసి మళ్ళీ న్యూ క్యాలెండర్ రిలీజ్ చేయడమే జరిగింది ఎగ్జామ్కి సంబంధించి. సో ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే జూలై 1 నుంచి జూలై 12 వరకు దీనికి సంబంధించి CBT ఎగ్జామ్ అయితే జరుగుతుంది. CBT 1 ఎగ్జామ్ అర్థమైందా. CBT 2 ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పలేదు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. CBT 1 అయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేశాక దాన్ని బట్టి CBT 2 కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఏమి ఉద్యోగాలు ఉంటాయంటే లోయర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఉంటాయి. లోయర్ డివిజనల్ క్లర్క్ బేసిక్ పే వచ్చేసి 19,900 బేసిక్ పే ఉంటుంది. హైయెస్ట్ వచ్చేసి 63,200 వరకు వెళ్తుంది. అంటే స్టార్టింగ్ మీకు 19,900 బేసిక్ పే. దీనికి అలవెన్స్లు అన్నీ కలుపుకొని స్టార్టింగ్ మీరు 36,000 వరకు ప్రజెంట్ ఉన్న టైంలో DA, HRE అవన్నీ చూసుకుంటే సుమారుగా 37,000 రూపాయల శాలరీ అనేది మీకు బై హ్యాండే వచ్చింది. అర్థమైందా. SSC CHSLలో మీరు ఈ క్లర్క్ ఉద్యోగం కొడితే. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఉంటాయండి ఇందులో. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి బేసిక్ పే 25,500. ఇది లెవెల్ 4 అండి. అదే క్లర్క్ చూసుకున్నట్టయితే లెవెల్ 2. అర్థమైందా. ఇది లెవెల్ 4 ఇవ్వడమే జరుగుతుంది. బేసిక్ పేని 25,500 అయితే ఉంటుంది. సో దీని లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మీకు శాలరీ అనేది సుమారుగా మీకు స్టార్టింగే 46,000 రూపాయల శాలరీ అయితే తీసుకుంటారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A కూడా ఉంటుంది. ఇదేంటంటే బేసిక్ పే 25,500 ఉండడమే జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. రకరకాల డిపార్ట్మెంట్లో రకరకాల క్లర్క్ లెవెల్ ఉద్యోగాలే మనకి ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ED ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇలాంటి వాటిలో క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు. అలాగే CBIC సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇలా రకరకాల డిపార్ట్మెంట్లో క్లర్క్ లెవెల్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ లెవెల్ ఉద్యోగాలే మనకి ఈ CHSL ద్వారా భర్తీ చేస్తారు. అర్థమైందా. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ఏ డిపార్ట్మెంట్లు బాగుంటాయి, అసలు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనేది కూడా నేను క్లారిటీగా చేస్తాను వీడియో అవసరమైతే. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 3,712 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది అన్నీ కలిపి. ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే ఏజ్ లిమిట్ అనేది 1/8/2024 క్రూషియల్ డేట్ పెట్టడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా SSC వాళ్ళు ఎప్పుడు ఇంతే అండి. అయితే ఆగస్టులో పెడతారు లేదా జనవరికి పెడతారు. అర్థమైందా. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మీ యొక్క మినిమం ఏజ్ అనేది 18 ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి మీ యొక్క ఏజ్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ మధ్యలో ఉండాలంటే 2/8/1997 నుంచి 1/8/2006 ఈ మధ్యలో ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్, SC ST వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే OBC వారు ఈ 1997 నుంచి 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే 1994 మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST వారికి 5 years అంటే 1997 నుంచి 5 years బ్యాక్కి వెళ్ళాలి. అంటే 1992 వరకు మీ యొక్క డేట్ ఇద్దే ఈ మధ్యలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా. ఇక దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీకు 1/8/2024 కల్లా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మరి ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనే దానిపై కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO గ్రేడ్ A పోస్టు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వీటిలో కనుక మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేయాలి అనుకుంటే 12th క్లాస్ అనేది
ఎంపీసీ సైన్స్ అండ్ మ్యాథ్స్ స్ట్రీమ్ అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ అనేది చేసుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు, అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఎక్స్ట్రాగా దీనికి కూడా అవకాశం ఉన్నట్టు ఉంటుంది, అంతే, అంతకుమించి అయితే ఏం కాదు. లేదు మీరు ఇంటర్మీడియట్ సిఈసి అలాగే హెచ్ఈసి వేరే అదర్ గ్రూప్స్ ఏవైనా బైపీసీ కానీ చేసుంటే మీకు ఏంటంటే ఎక్సెప్ట్ ఆ పైన ఇచ్చిన డిపార్ట్మెంట్లో కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్లో ఎల్డీసీ అండ్ జేఎస్ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లో అవకాశం అయితే ఉంటుంది. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పైన. మీకు డౌట్ రావచ్చు డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. ఎస్, డిప్లొమా మెకానికల్ సివిల్ ఏదైతే డిప్లొమా 3 years 4 years కోర్సులు ఉన్నాయో మనకి మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ అలాగే ఎలక్ట్రానిక్స్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ బ్రదర్ ప్రజెంట్ ఎగ్జామ్స్ అయితే రాసి ఉన్నాం ఇంటర్మీడియట్, మాకు రిజల్ట్స్ ఇంకా రాలేదు, మరి మేము అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/8/2024 పెట్టడం అయితే జరిగింది. అంటే మీకు ఆగస్ట్ లోపు ఈ లోపు రిజల్ట్స్ అయితే ఎలాగో వచ్చేస్తాయి కాబట్టి సో డోంట్ వరీ, మీరు ఫైనల్ ఇయర్లో ఇప్పుడు ఎగ్జామ్స్ రాసుకున్న అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేవారు 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. అది ఎవరంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరు మాత్రమే. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ మీరు ఎటువంటి ఫీజు పే అవసరం లేదు. ఇక దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వారికి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వరకు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉంటాయండి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అలాగే తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే మీకు CBT 1 ఎగ్జాము, CBT 2 ఎగ్జాము అలాగే CBT 2 ఎగ్జామ్ రోజే మీకు ఏంటంటే టైపింగ్ టెస్ట్ కూడా అయితే పెడతారు. ఆ టైపింగ్ టెస్ట్ వచ్చేసి 35 words per minute అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను ఈచ్ అండ్ ఎవరి దాని గురించి తర్వాత అయితే చేస్తాను. ముందుగా ఒకసారి CBT 1 ఎగ్జామ్ అయితే చూసుకుందాం. ఎందుకంటే మనకి CBT 1 ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి జూలై 1 నుంచి జూలై 12 వరకు ఎగ్జామ్ జరుగుతాయని చెప్పడం అయితే జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఏమేమి ఉంటాయని చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అని అడుగుతారు. 25 క్వశ్చన్లు 50 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులు. క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటే బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్. ఓకే, ఇందులో వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్లు 200 మార్కులు. 60 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో అంటే ఫిజికల్లీ వీక్ సెక్షన్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి వచ్చేసి 80 నిమిషాల టైం అయితే ఇస్తారు. మీకు ఎగ్జామ్ అనేది రీజనల్ లాంగ్వేజెస్లో కూడా రాసుకుంటాకైతే అవకాశం అయితే ఉంది. మీరు హిందీ ఇంగ్లీష్తో పాటుగా ఓకే రీజనల్ లాంగ్వేజ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరిగింది. 0.5 నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారు. అంటే 2 తప్పులు చేస్తే మీకు 1 మార్క్ అనేది కట్ అయ్యిద్ది, 4 తప్పులు చేస్తే 2 మార్కులు అనేవి కట్ అవుతాయి. అర్థమైందా? అంటే మీకు 1 క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 2 మార్కులు ఇస్తారు. అదే 4 క్వశ్చన్లు తప్పు చేస్తే ఆ 2 మార్కులు అనేది కట్ చేస్తారు. ఇలా నెగిటివ్ విధానాన్ని కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి ఈ PDF లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే చూడొచ్చు. అలాగే నేను CBT 2 ఎగ్జాము అలాగే వాటికి సంబంధించి సిలబస్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది స్పెసిఫిక్గా వీడియోస్ అయితే చేస్తాను. సో డోంట్ వరీ, మీరు ఒకసారి కూడా చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.